చెక్ చేసుకోండి. కొన్ని ప్రాంతాలలో ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ పెనాల్టీలు పడుతున్నాయి. దానికి కారణం పాత ఫాస్ట్ ట్యాగ్ లేనని రహదారుల మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నవంబర్ 2016లో ఫాస్ట్ ట్యాగ్లను ప్రవేశపెట్టింది. ఆ నెల తర్వాత కొత్త వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్లు తప్పనిసరయ్యాయి. అంటే ఇప్పుడు షోరూంలో ప్రతి వాహనంలోని ఫాస్ట్ ట్యాగ్ను అమర్చారు. ఫాస్ట్ ట్యాగ్తో మొదటి లావాదేవీని డిసెంబర్ 2016లో ప్రారంభమైంది. అంతకుముందు ఫాస్ట్ ట్యాగ్లు ఉంటే అప్డేట్ చేసుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ సౌకర్యం దేశవ్యాప్తంగా ఉన్న 2000 సంవత్సరంలో టోల్ ప్లాజాలో అందుబాటులో ఉంది. ఇది హైవేలు, రాష్ట్ర రహదారులను కవర్ చేస్తోంది. టోల్ ప్లాజాలతో పాటు వివిధ ప్రాంతాలలో ఫాస్ట్ ట్యాగ్ల ద్వారా పార్కింగ్ చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. దేశంలో 6.5 కోట్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్లను జారీ చేశారు. 2022లో మొత్తం ఫాస్ట్ ట్యాగ్ ఫీజు సేకరణ 50,855 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2021లో 34,778 కోట్ల రూపాయల సేకరణతో పోలిస్తే ఇది 46.20% భారీగా పెరిగింది. అదనంగా 2022లో 324 కోట్ల లావాదేవీలు జరగా 2021లో 219 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. కాబట్టి ఫాస్ట్ ట్యాగ్ల లావాదేవీల సంఖ్య 48% పెరిగింది.